నమస్తే. జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన వైసీపీ కీలక నేత ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఇలా ఏలూరులో ఉన్న వైసీపీ కీలక నేతలందరూ కూడా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. నిన్ననే ఏలూరు నగరం మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు నేడు టీడీపీలో చేరనున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఆళ్ల నాని కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు సమయం నుంచి జగన్ తోనే కొనసాగుతున్నారు. 2004-2009లో ఏలూరు నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికలకు ముందే ఆళ్ల నాని రాజకీయాలకు గుడ్ బై చెప్తారని అంతా అనుకున్నారు. అదే విషయం జగన్ తో చర్చించగా ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచించారు. దీంతో ముగిసిన ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నానిపై టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణయ్య 62,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత పార్టీలో పదవులతో పాటుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ రాశారు. ఇప్పుడు ఏలూరు వైసీపీ నేతలంతా కూడా టీడీపీలో చేరిపోవడంతో ఆళ్ల నాని కూడా టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా తెలిసింది. ఏలూరులో మిగతా నేతల తరహాలోనే ఆళ్ల నాని కూడా టీడీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. అదే జరిగితే ఏలూరులో మరో సీనియర్ నేత జగన్ ను వీడినట్లే అవుతోంది. అలాగే ఇలాంటి సీనియర్ నేత నిర్ణయంతో మరికొంతమంది వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు మార్గం సుగమమవుతోంది.